హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల నెగటివ్స్ ఉంటాయా ప్లస్ ఉంటాయా అని చాలా మంది. ఎవ్రీ హెయిర్ ఫాలికల్ కన్సిస్ట్ సంథింగ్ కాల్డ్ సెబేషన్. సో ఈ మధ్య ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ ఎయిర్ సిరమ్. సో దానివల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్స్? హెయిర్ సీరమ్ ఇస్ నథింగ్ బట్ ఎ ప్రొటెక్టివ్. ఫర్ ఎనీ హెయిర్ లాస్ ఇండివిజువల్ వీ ఆల్వేస్ రికమెండ్. హాయ్ సుప్రీం గారు, వెల్కమ్ టు దాత్రి హెల్త్. హలో. సుప్రీం గారు, ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో చూస్తుంటాం, మన పేరెంట్స్ లైక్ ఎస్పెషల్లీ మన మదర్స్ వాళ్ళు అంటుంటారు ఆనియన్ హెయిర్ ఆయిల్ యూజ్ చెయ్యి, యువర్ హెయిర్ విల్ బి రీగ్రోత్ మంచిగా అవుతూ ఉంటుంది, లేదా ఇలా చాలా వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా నిజంగానే? హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల నెగటివ్స్ ఉంటాయా ప్లస్ ఉంటాయా అని చాలా మందికి అర్థం కాదు. మెజారిటీ ప్లస్ ఉంటుంది అని హెయిర్ ఆయిల్ చిన్నప్పటి నుంచి పెట్టుకుంటూనే ఉంటారు నార్మల్లీ. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ పెడతాము, మన హెయిర్ మీద అండి నార్మల్లీ సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఎవ్రీ హెయిర్ ఫాలికల్ కన్సిస్ట్ సంథింగ్ కాల్డ్ సెబేషియస్ గ్లాండ్స్. వాటి నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ లేయర్ ఎవ్రీడే వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ బ్యారియర్ దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బ్యాక్టీరియా నుంచి, వైరసెస్ నుంచి, అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ మేక్ యువర్ స్కాల్ప్ ఆర్ స్కిన్ టు బి స్మూత్ అండ్ గుడ్ అనమాట. సో మనం ఏం చేస్తాము, ఈ న్యాచురల్ ఆయిల్ ఏదైతే సెక్రీట్ అవుతుందో బాడీలో, ఇది మనం పట్టించుకోము. ఇది పట్టించుకోకుండా మనం ఎక్స్టర్నల్ గా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాము. ఈ ఎక్స్టర్నల్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోయి ఈ పోర్స్ ఏదైతే ఉంటాయో, మనం స్కిన్ పోర్స్ అంటాం బేసికలీ, ఈ స్కిన్ పోర్స్, ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి వచ్చే న్యాచురల్ ఆయిల్స్ ని ఆపేస్తుంది. ఇది వెళ్ళి క్లాగ్ చేసేస్తుంది కదా. మనం ఎక్స్టర్నల్ గా ఆయిల్ పెట్టేస్తే ఈ ఆయిల్ విల్ గో అండ్ క్లాగ్ ఇట్. సో క్లాగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన బాడీ రియల్ గా సెక్రీట్ చేసే ఆయిల్ ని సెక్రీట్ చేయలేదు. సో ఎక్స్టర్నల్ గా సెక్రీట్ చేసే ఆయిల్ వరకే ఉంటుంది మనకి. సో అది ఇట్ డజంట్ ప్రొటెక్ట్ ద హెయిర్ ఇన్ ఎనీ వే. ఇన్స్టెడ్ ఇట్ విల్ అట్రాక్ట్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ మేజర్లీ ఫంగస్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ డాండ్రఫ్. సో ఇప్పుడు లైక్ రీసెంట్ టైమ్స్ లో అంటే మనకి ఒక 10 years బ్యాక్ చూసుకుంటే, లేదా ఒక 15 years బ్యాక్ చూసుకుంటే, వీ డోంట్ హ్యావ్ సిరమ్స్, హెయిర్ సిరమ్స్ లేవు. సో ఈ మధ్య ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ ఎయిర్ సిరమ్. సో దానివల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్స్? హెయిర్ సిరమ్ ఇస్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ కోట్ అండి. యాజ్ ఐ హావ్ టోల్డ్ ఎర్లియర్, ఇప్పుడు మన హెయిర్ కి ఒక ప్రొటెక్టివ్ కోట్ మన బాడీయే క్రియేట్ చేస్తుంది. సో ఈ హెయిర్ సిరమ్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ హెల్ప్ అనమాట. హెయిర్ సిరమ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. యూ కెన్ యూజ్ మెనీ కైండ్స్ ఆఫ్ హెయిర్ సిరమ్స్. వైటమిన్ సి ఉంది, లేకపోతే హైరులానిక్ యాసిడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇట్ విల్ సూత్ ద స్కాల్ప్ అనమాట, ఆర్ స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ ని తీసేస్తుంది. ఇలాంటి హెయిర్ సిరమ్స్ ఆర్ వెరీ గుడ్ టు యూజ్ అండి. ఓకే. అండ్ కండిషనర్, ఈజ్ దట్ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్? ఐ మీన్ హెయిర్ కి మంచిదే? కండిషనర్ కంటే ఐ పర్సనలీ ప్రిఫర్ హెయిర్ మాస్క్ అండి. ఓకే. దట్ టు యూ షుడ్ యూజ్ ఫ్రమ్ ఏ ట్రస్టెడ్ బ్రాండ్, ఓకే, నాట్ ఫ్రమ్ ఎవ్రీ బ్రాండ్. మీరు ట్రస్టెడ్ బ్రాండ్ తో యూజ్ చేసి ఒక 15 days to 20 days ఒకసారి హెయిర్ మాస్క్ పెట్టుకుంటే ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. అండ్ హెయిర్, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ వాష్ అంటారు కొంతమంది. కీటోకోనజాల్ అని ఒక షాంపూ ఉంటుందండి. అదేంటి అంటే యాంటీ ఫంగల్ షాంపూ. సో ఎవ్రీ వన్ ఇన్ దేర్ లైఫ్ షుడ్ యూజ్ యాంటీ ఫంగస్. ఇప్పుడు హెయిర్ అంటే ఏంటి, మన స్కిన్ లాగే. సో స్కిన్ లాంటిదే కాబట్టి దాని మీద కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది. సో కనీసం ఒక 10-15 days ఒకసారి యాంటీ ఫంగల్ షాంపూస్ తో దే హ్యావ్ టు టేక్ హెడ్ బాత్ అనమాట. సో హెడ్ బాత్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సి, ఇప్పుడు ఏమంటారు మన ఇండియన్స్ నార్మల్ గా హెడ్ బాత్ ఎలా చేస్తారు అంటే, నా చిన్నప్పుడు నేను వీక్లీ వన్స్ చేసేవాడిని. బికాస్ మై మదర్ యూస్ టు టెల్ మీ వీక్లీ వన్సే చేయాలి, లేకపోతే జుట్టు ఊడిపోతుంది సంథింగ్ అని ఏదో చెప్పేవాళ్ళు. సో అలాగే చేసేవాళ్ళం. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. సైంటిఫికల్లీ ఏం ప్రూవ్ అయిందంటే అండి, మనం ఎవ్రీ 1 or 2 days ఒకసారి హెడ్ బాత్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే అది కూడా స్కిన్నే కదా. హెయిర్ ఇస్ ఆల్సో స్కిన్. వీఆర్ టేకింగ్ బాత్ ఎవ్రీ డే టు అవర్ స్కిన్. నైస్ గా సోప్ పెట్టుకుంటాము, బాత్ చేస్తాం, కానీ హెయిర్ ని వదిలేస్తాము. సో ఇట్ విల్ స్టార్ట్ స్మెల్లింగ్, ఇట్ విల్ స్టార్ట్ సెక్రీటింగ్ ఫంగస్. ఎందుకంటే ఇప్పుడు ఫంగస్ సెక్రీట్ అవ్వాలి అంటే మేజర్ థింగ్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది, మష్రూమ్స్ ఎలా గ్రో అవుతాయి, ఇట్స్ అ ఫంగస్. సో దానికి వెట్నెస్ కావాలి, దానికి ఒక కైండ్ ఆఫ్ మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ కావాలి, సన్లైట్ కావాలి. సో మన దగ్గర మన హెడ్ మీద సన్లైట్ పడుతుంది, ఒక మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది బికాస్ ఆఫ్ స్వెట్టింగ్ ఇన్సైడ్ ద హెయిర్. వీఆర్ నాట్ క్లీనింగ్ ఇట్ అప్. సో దిస్ ఇస్ ద మేజర్ కాజ్ ఆఫ్ ఫార్మింగ్ ఫంగస్ అండి. ఎగ్జాంపుల్ లైక్ డాండ్రఫ్. బేసిక్లీ ఇట్స్ అ డాండ్రఫ్. ఓకే. ప్రీవియస్ గా చూసుకుంటే లైక్ సేమ్ మదర్స్ మనకి షికాకాయ అవి యూజ్ చేసే, కుంకుడుకాయలు. యా. సో వీ యూస్ టు టేక్ దట్. అంటే అప్పట్లో వాళ్ళ హెయిర్ కూడా స్ట్రాంగ్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉండేది. సో ఇప్పుడు మనం యూజ్ చేసే షాంపూస్, సో కెమికల్స్ అన్నది ఎక్కువ ఉండేసి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం బాగా జరుగుతుంది కదా. డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ టు యూస్ సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో, అవి యూస్ చేస్తే ఇస్ ఫార్ బెటర్. బట్ కుంకుడుకాయలు యూ కెన్ యూజ్ అంటే ఇంకా బెటర్. దగ్గర చెట్టు ఉంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కుంకుడుకాయలు. సో అంటే లైక్ ఇప్పట్లో అంతే, లైక్ ఎవ్రీ షాంపూ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్స్. అవును, మేజర్ గా ఆల్ ద మేజర్ బ్రాండ్స్ ఆర్ హ్యావింగ్ కెమికల్స్ ఓన్లీ. మీరు ట్రెస్మే తీసుకోవచ్చు, కెరస్టేస్ తీసుకోవచ్చు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్.
మొరాకెన్ ఆయిల్ తీసుకోవచ్చు, పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ, బట్ స్టిల్ కెమికల్స్ ఆర్ దేర్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. అవును. సో యా. సో ఇప్పుడు మీరు చెప్పారు లైక్ ఎవ్రీ 2 days కి ఒకసారి వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెయిర్ లైక్ ద వే వి టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. అంటే ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మనకి వాటర్ కూడా యూనో ఇట్ ఈస్ పొల్యూటెడ్, రైట్? ఇప్పుడు వాటర్ వల్ల హెయిర్ లాస్ అనేది కామన్ గా జరుగుతుంది. అండ్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ టోల్డ్ లైక్ షాంపూ, కెమికల్స్, రైట్? అది అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్, ఈవెన్ ఆయిల్ యూ టోల్డ్ దట్ ఫంగస్ అన్నది కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. సో ఇంతకంటే బెటర్ గా మనం హెయిర్ కేర్ ని ఎలా తీసుకోవచ్చు? ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. సో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ as ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ ఫుడ్ ఇంటేక్ అండ్ అవర్ మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ అన్నమాట. మనకి హెయిర్ ఎప్పుడు ఫాలో అవుతుంది అంటే ఎప్పుడైతే ప్రాపర్ గా సర్క్యులేషన్ హెడ్ కి వెళ్ళట్లేదు, సర్క్యులేషన్ హెడ్ కి వెళ్ళకపోయేటప్పటికి ఏమవుతుంది అంటే న్యూట్రియన్స్ హెడ్ కి వెళ్ళట్లేదు. సో బ్లడ్ తో పాటు న్యూట్రియన్స్ వెళ్ళాలన్నమాట. సో అందుకని ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎనీ హెయిర్ లాస్ ఇండివిజువల్ వీ ఆల్వేస్ రికమెండ్ 1 hour ఆఫ్ వాకింగ్ మినిమం, సో దట్ వన్స్ దే స్టెప్ ఎ ఫుట్ అనమాట. ఇప్పుడు ఒక ఫుట్ ఇట్లా తీసి ఇట్లా పెట్టంగానే సర్క్యులేషన్ కింద నుంచి వెళ్ళిపోతుంది బ్రెయిన్ కి డైరెక్ట్ గా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. మనం సర్క్యులేషన్ ఎప్పుడు ఉండాలన్నమాట బాడీలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. అండ్ ఫుడ్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్. న్యూట్రిషన్, ఇప్పుడు మనం omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము నార్మల్లీ. వాట్ ఆర్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్? అవి ఎలా యూజ్ అవుతాయి హెయిర్ గ్రోత్ కి? ఇప్పుడు హెయిర్ లో కెరటిన్ అంటారు. కెరటిన్ అంటే ఏంటి? కెరటిన్ ఇస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్స్ అనేది ఇంటేక్ చేసుకోవాలి బాడీలో. సో ఇవన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తాం మా పేషెంట్స్ కి.